నమస్కారం, సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. అనంత పద్మనాభ స్వామి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు భక్తులు. సుల్తానాబాద్ మండలం నీరుకుల మానేటి రంగనాయక స్వామి ఆలయంలో పద్మనాభ స్వామి జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా నుండి అశేష భక్తులు వచ్చి స్వామివారి సన్నిధిలో కోటి వత్తులు కాల్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రత్యేక వసతులు కల్పించారు. కరీంనగర్కు చెందిన కల్వకోట రాజేశ్వరరావు అరుంధతి అన్నదానం చేశారు. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. నిత్యాయ విభుత సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విభుత సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. పద్మనాభ స్వామి పుట్టినరోజు, అందుకని ఈ రోజుకు ప్రత్యేకమైన రోజు. ఈరోజు అనంతకోటి వత్తులు ముట్టించుకుంటే అనంతకోటి పుణ్యము. అనంతకోటి వత్తులు ఒక పోగు నుంచి 108 పోగుల నుంచి 108 వత్తుల వరకు చేసుకొని ముగ్గు కొట్టుకొని వత్తులు ముట్టించుకొని నైవేద్యం చేయించుకొని అమ్మవారి గౌరమ్మ పెట్టుకొని పూజ చేయించుకుంటే చాలా పుణ్యం ఈరోజు చేసుకుంటే. ఈ అనంత చతుర్దశి రోజు అనంత స్వామి జయంతి. ఈరోజు అనంతకోటి వత్తులు ముట్టించుకున్నచో స్వామివారి ప్రాంగణంలో వెలిగించినచో చాలా పుణ్యం లభిస్తుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈరోజు మేము ఇక్కడ వత్తులు ముట్టించుకొని దేవుడికి అర్చన చేయించుకున్నాము. అనంత పద్మనాభ స్వామి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ముట్టించుకున్నాము. ఇక్కడ అయ్యగారులు కూడా చాలా మంచిగా చెప్పారు. ఇక్కడ సౌకర్యం కూడా చాలా బాగుంది. అక్కడ లోపట ముట్టించుకొని స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవార్ల కోడిబియ్యం పోసుకొని చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. పద్మనాభ స్వామి జన్మదిన ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. ఇట్టి కార్యక్రమానికి కరీంనగర్ జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుండి ఆదిలాబాదు, వరంగల్ జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. మహిళలంతా నేడు స్వామివారి జన్మదిన సందర్భంగా కోటి వత్తుల దీపారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి మనకు శివుడికి పుట్టినరోజైనటువంటి మహాశివరాత్రి ఎంత గొప్ప దినమో నేడు అనంత పద్మనాభ స్వామి జన్మదినం కూడా అంతే గొప్ప దినంగా ఆలయాలంతటా ఇటు కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. జనం నుంచి జనంలోకి వెళ్ళాడు గణేశుడు. నవరాత్రులు నిత్య పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్ళాడు. గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ మహిళలు కోలాటాలతో వెళ్ళి అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగింది. దేవాహు దేవా గణపతి దేవా మంగళం గణేశం. దేవాహు దేవా గణపతి దేవా మంగళం గణేశం. దేవాహు దేవా గణపతి దేవా మంగళం గణేశం. దేవాహు
विघ्न विनाशक जन सुखदायक, विघ्न विनाशक जन सुखदायक, मंगलम गणेशा। देवा हो देवा गणपति देवा मंगलम गणेशम, देवा हो देवा गणपति देवा मंगलम गणेशम। विघ्न विनाशक जन सुखदायक, विघ्न विनाशक जन सुखदायक, मंगलम गणेश। देवा हो देवा गणपति देवा मंगलम गणेशम, देवा हो देवा गणपति देवा मंगलम गणेशम। मम गम 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 गसा धम 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 ग नि धनि 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 धम गम धनि सा गम धनि सा गम धनि सा गम धनि सा। तू ही आदि तू ही है अंत, देवा महिमा तेरी अनंत। तू ही आदि तू ही है अंत, देवा महिमा तेरी अनंत। गजाननं भूतगणाधि सेवितं उमासुतं शोक विनाशकारकं मंगलम गणेशा। देवा हो देवा गणपति देवा मंगलम गणेशम, देवा हो देवा गणपति देवा मंगलम गणेशम। विघ्न विनाशक जन सुखदायक, विघ्न विनाशक जन सुखदायक, मंगलम गणेशा। देवा हो देवा गणपति देवा मंगलम गणेशम, देवा हो देवा गणपति देवा मंगलम गणेशम। निसा निसा सनि धम मद गम सा ग नि सा ग म सा सा नि सा ग सा नि सा नि ध नि ध म ध म ग। तू ही शक्ति तू ही विधान, देवा तू ही वेद पुराण। तू ही शक्ति तू ही विधान, देवा तू ही वेद पुराण। गजाननं भूतगणाधि सेवितं उमासुतं शोक विनाशकारकं मंगलम गणेशा। देवा हो देवा गणपति देवा मंगलम गणेशा। गणि सधनि मद विघ्न विनाशक जन सुखदायक, मंगलम गणेशा। देवा हो देवा गणपति देवा मंगलम गणेशम, देवा हो देवा गणपति देवा मंगलम गणेशम। देवा हो देवा गणपति देवा मंगलम गणेशम, देवा हो देवा गणपति देवा मंगलम गणेशम। देवा हो देवा गणपति देवा मंगलम गणेशम। देवा हो देवा गणपति देवा मंगलम गणेशम, देवा हो देवा गणपति देवा। రైతులు అధైర్యపడకుండా ఉండేందుకు ప్రజాప్రతినిధులు రైతులకు భరోసా కల్పించాలన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి అధ్యక్షతన జరిగింది. మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే దాసరి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. ఇప్పుడు సర్పంచ్ అమ్మ చెప్తుంది కదా, మళ్ళీ మీరు వెళ్ళి విజిట్ చేయండి. వెళ్ళినప్పుడు సర్పంచ్ అమ్మ చెప్పండి, ఎవరు నా ఫోన్ నంబర్ రాసుకోండి. అవి మీరు మాకు మా ఎలక్ట్రిసిటీ అనేది మాది కూడా ఇంప్రూవ్ అంటే మాది లిమిట్ చేయడం జరిగింది ఆల్రెడీ. దాని వర్క్ మీకు ఇప్పటి వరకు ఏంటంటే నేను వచ్చిన 3 నెలల్లో 123 ఒక సుల్తానాబాద్ పట్టణంలో జరిగింది, 350 ఇతర ఊళ్ళలో జరిగింది. ఒక 2 ఊర్లు మాత్రం కవర్ కాలేదు.
అయితే మొన్న ఓన్లీ పర్టికులర్గా అగ్రికల్చర్ సైడ్ కోసమే ఆలోచించి అగ్రికల్చర్ చేశాము. అయితే ఊళ్ళల్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఊళ్ళలో కూడా ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ ఈ 3 నెలలు 4 నెలల్లో ఖచ్చితంగా చేయగలరు. గతంలో ఇచ్చిన అక్కడ మీరు సంతకాలు అవసరం జిల్లా స్థాయికి కూడా తీసుకోవడం జరిగింది కానీ గత మండలంలో ఒక సుల్తానాబాద్, పూసాల, లేకుంటే గర్రెపల్లి ఇవి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళందరూ పని చేయాలి. మామూలుగా ఇంకెవరి మామూలు లెవెల్గా చేసే అవసరం లేదు. చెప్పినాం, అందరికీ చెప్పినాం. ఏమో మేము చెప్పాలప్పుడు మాది పొరపాటు. ఏమో వస్తాము ఇస్తాము వస్తాము వచ్చేది ఇచ్చేది చెట్లు పెట్టుకున్న విషయం కూడా మాకు తెలియదు. ఆఫీసర్ మేడం అది కూడా సార్ లోకల్ నెట్టేస్తున్నారు. మేము తీర్మానం ఇస్తాము, ప్రొటెక్షన్ చేస్తారా? ప్రతి ఇన్స్టిట్యూట్ లో కానీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి స్థలాలు కానీ మీరు చేయగలుగుతారా? చెట్లు నీరు పోయగలుగుతారా? సర్పంచ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న నర్సరీ పేమెంట్ ఎంత? మళ్ళీ ఆయనమైన దాంట్లో కూడా ఒక కంప్యూటర్ తీసుకొచ్చి మళ్ళీ మీరు పెట్టేటప్పుడు కూడా ఫోటో తీసిన ఫోటోలు అందరి వాళ్ళ దగ్గర ఆధారాలతోనే ఉన్నాయి. లాభం ఉంది. మీరు మాకు రూపాయి మీ ద్వారా ఆదాయం కూడా మేము పని చేయాలి. మీరు అన్ని తీస్తే మేము ఎత్తిపోయాలి. దీనికి మనకి ఈజీఎస్ మానేరువాగు పరిహా ప్రాంతాల్లో ఇసుక అనేది మనం ఎంత స్ట్రిక్ట్ చేస్తే ప్రజలకంతా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటారు సార్. ఎక్కడ కూడా ఆగదు సార్. కాబట్టి అనేక రకాల మంది కూడా ట్రాక్టర్ల ప్రాబ్లం కూడా మేము లోన్ తీసుకొచ్చిన మేమే లాపుకోవాలని చెప్పే పరిస్థితి సార్. మరి ఇలా నిత్యం ఐఎస్ఎల్ కూడా చెప్తుంది సార్. మరి మేడం గారు కూడా ఆర్డీఓ స్థాయిలో కూడా వాళ్ళు కూడా ఐఎస్ఎల్ పంపించాలంటే పర్మిషన్ ఇస్తారు సార్. కానీ జీపీలో కూడా మేము అందరం కూడా రిప్రజెంట్ చేసిన మేడం గారికి అయ్యా ఎవరికి పంపిస్తుండ్రు ఎవరెవరికి చేస్తున్నారు అనేది ఒక లెటర్ ఇష్యూ చేసినైతే బాగుంటుందని చెప్పి మనం కూడా గమనించుకోవాలి. మరి రైతుల విషయంలో ఆలోచించినట్టయితే మరి మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, వర్షాభావ పరిస్థితితో మరి ఖరీఫ్ సీజన్లో ఎంతైతే మరి మన పంట వేసుకున్నామో అంత పంట వేసుకున్న పరిస్థితిలో ఉన్నాం. దాదాపు 40% వరకే మరి వ్యవసాయ ఉత్పత్తులు వచ్చే పరిస్థితి. అంటే అంత తక్కువగా మనం ఈసారి మరి వర్షాభావంతో నీళ్ళైన పరిస్థితులు వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది. దాంతో కొంత అంటే ముఖ్యంగా వరి విషయంలో ఆ పరిస్థితి జరుగుతూ ఉంది. మిగతా పునాస పంటల విషయంలో కొంతవరకు మొక్కజొన్న చేను అయితే కొంత ఇబ్బంది పడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పత్తి చేను అయితే కొంత పర్వాలేదని తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా మరి వర్షాలు సమృద్ధిగా లేకపోవడం రైతులకు అదొక మానసికంగా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తాము. దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ సర్పంచులు రైతులకు భరోసాను కల్పించే ఆలోచనతో వారికి ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితితో ఆ మాటలు చెప్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ వాళ్ళ ప్రత్యామ్నాయ ఉపాధి కొరకు ఏర్పాటు చేయాల్సిన అవసరం. ప్రత్యామ్నాయ ఉపాధి కొరకు దానిలో ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను వినియోగించుకొని అది హార్టికల్చర్ ఆఫీసర్ కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, తక్కువగా పంట పండి ఒక 70-80 రోజుల్లో 100 రోజుల్లో పండేటువంటి పంట. దాంతోపాటుగా ఎర్లీ రబీ కొరకు, ముందస్తు రబీ కొరకు మనం రైతుల్ని సిద్ధం చేసినట్టయితే ఒక పంట కాకపోయినా ఇంకో పంట పండే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడే దాన్ని ఎర్లీ రబీ కొరకు ఇప్పుడే వ్యవసాయం చేసుకుని సాగు చేసుకుంటే రేపు ఫిబ్రవరి లోపు ఈ పంట చేతికొచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఎండాకాలం రాకముందే ఈ పంటలు చేతికి వస్తే కనుక రైతులు కొంత ఇబ్బంది పడకుండా ఉంటారు. దాన్ని విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం చేసుకొని మనం గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు దాని కొరకు అధికారులను వినియోగించుకొని రైతులు వాళ్ళంతా వాళ్ళు బతికే పరిస్థితి తీసుకొచ్చే ఆలోచన చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఈ గ్రామాన్ని ఎంతైనా డెవలప్ చేయొచ్చు, ఎన్నెన్నే రోడ్లు వేయచ్చు, ఎన్నెన్నో కాలువలు కట్టచ్చు. కానీ రైతు తన స్వయంగా తన కుటుంబంతో బతికే పరిస్థితి కలిగినప్పుడే ఇవన్నిటికీ అర్థం ఉంటుంది, వీటన్నిటికీ సంతోషం ఉంటుంది. ఆ రైతులను మర్చిపోయి మనం ఈ పనులు చేసుకుంటూ కూర్చుంటాం అనుకుంటే
అది ఈ పనులు అవసరమే కాదని, కానీ ఆ రైతు సంతోషంగా ఉన్నప్పుడే మరి గ్రామంలో ప్రతి ఒక్కరు రైతులు కానీ రైతు కూలీలు కానీ వాళ్ళ చేతిలో పని ఉన్నప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటే మనం చేసిన పనికి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తారు, దానికి మనకు సంతోషం ప్రకటిస్తారు. అది వాస్తవం. మరి ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ విషయంలో, బండ్ ప్లాంటేషన్ విషయంలో, రెవెన్యూ ప్లాంటేషన్ విషయంలో వీటన్నింటికి మరి మొక్కలు అంటే పాలు తవ్వటానికి, నీళ్లు పోయటానికి, తర్వాత కంచె వేయడానికి కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. దాన్ని మీరు దయచేసి మీరు అందరూ కూడా పూర్తి అవగాహనతో మరి ఆ గ్రామాల రైతులకు, ముఖ్యంగా రైతుల చేరులో ఈ టేక్ చెట్టు పెడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఏర్పాటు. దాన్ని మీరు వాళ్ళు చేస్తే అది పెద్ద కష్టమైన పని కాదు. రైతు కొంత ఆదాయం వస్తుంది, తర్వాత అతను మొక్కలు పెంచుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాగే మిగతా రైతు కూలీలకు కూడా మరి ఈజీఎస్ ద్వారా పని లభించినప్పుడు వాళ్ళకు కూడా మంచి జరిగే పరిస్థితి ఉంటుంది. ఇది మనం తప్పకుండా దీన్ని వినియోగించుకోవాలి. ఆశా వర్కర్లపై ఎంపీడీఓ దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ అధ్యక్షుడు ఊట్ల వరప్రసాద్. సుల్తానాబాద్లో గత 26 రోజులుగా ఆశా కార్యకర్తలు నిరవధిక దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. జనరల్ బాడీ సమావేశానికి వస్తున్న ఎమ్మెల్యే దాసర్ని ఆశా కార్యకర్తలు అడ్డుకోవద్దని దురుసుగా ఎంపీడీఓ మాట్లాడడం సరికాదన్నారు వరప్రసాద్. దీనిపై ఎంపీడీఓను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. గత 26 రోజులుగా మా సోదరిమణులు ఆశా వర్కర్లు మా జీతాలు పెంచండి, మాకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలను ఇవ్వండి, ఈ పారితోషికాలు వద్దు అని చెప్పి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లతో ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితుల లోపల ఈరోజు మరి ఎంపీడీఓ గారు, స్థానిక ఎంపీడీఓ గారు ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఆశా వర్కర్లను తన దగ్గర పిలిపించుకొని ఏదైతే బెదిరించే ధోరణితో మాట్లాడిండో అధికారుల యొక్క వైఖరిని, అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వైఖరిని, ఆశా వర్కర్ల పట్ల వాళ్ళ యొక్క వైఖరిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కడుపుకు అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ కార్యక్రమాన్నైనా సమర్థవంతంగా ఒకవైపు నిర్వహిస్తూ వాళ్ళ కడుపును కూడా చూడండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు పుట్ట చేతి పట్టుకొని మీ దగ్గరకు వస్తే ఈరోజు ఉద్యమాన్ని గౌరవించలేనటువంటి పరిస్థితి లోపల మీరు ఉన్నారంటే ఇది ఎంత బాధాకరమైన సంగతి. ఈరోజు మా సోదరి మనులను చాలా తీవ్రమైనటువంటి పదాలతో మాట్లాడి వాళ్ళని అవమానపరచడం అయితే ఇది మేము వాస్తవంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈరోజు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేసేటువంటి ఉద్యమం, గతంలో కూడా ఎన్నో ఉద్యమాలు మనం చేయడం జరిగింది, న్యాయ పోరాటాలు చేయడం జరిగింది. ఆ సందర్భాల్లో మనం చేసినటువంటి పనులను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏదో స్థానికంగా మీరు పరిష్కరించలేకపోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం, రాష్ట్ర ప్రభుత్వమే దీని మీద నిర్ణయం తీసుకోవాలి, కరెక్టే. కానీ వాళ్ళ ఉద్యమాన్ని మీకు కించపరిచే హక్కు ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళ ఉద్యమాన్ని ఈ విధంగా అవమానపరచడాన్ని మేము ఖండిస్తూ వాళ్ళని ఇంకొకసారి ఈ పద్ధతిలో కనుక మీరు ప్రవర్తించినట్లయితే మేము తీవ్ర పరిణామాలు మీకుంటాయని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ తెలంగాణ స్వాతంత్ర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు సుల్తానాబాద్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉత్సవాన్ని సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు సివిల్ హాస్పిటల్లో పండ్లు, పాలు, ఎగ్స్, బ్రెడ్ ఇట్లా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుచేతనంటే వారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు రాష్ట్రానికి, దేశానికి చాలా సేవ చేశారు. స్వాతంత్ర సమరయోధులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా చాలా కృషి చేశారు. మరి వారి స్మారకార్థం మా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అందరం కలిసి కూడా ఈరోజు యువకుల ఆధ్వర్యంలో ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. మరి దీన్ని పురస్కరించుకొని యువత సన్మార్గంలో పోయి వారిని ఆదర్శంగా తీసుకొని, కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకొని
మున్ముందు కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని నేను ఆశిస్తూ మరి యువతకు ఆదర్శంగా నిలబడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి పైన ఉన్న వారికి ఆత్మకు శాంతి ఉండాలని కోరుతూ మరి యువతను నేను చాలా అభినందిస్తున్నా. ఎందుచేతనంటే ఈ రోజుల్లో యువత చాలామంది ఎంతోమంది పెడదారిన పడుతున్నారు. అలాంటి ఈ అవకాశం ఇవ్వకుండా మా యువకులు మాత్రం యువత మంచి సన్మార్గంలో ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారిని అభినందిస్తూ మరి ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని నేను ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.